హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. పిండి వడియాలండి. చూడండి పువ్వుల్లో ఎలా మెరిసిపోతున్నాయో. చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా మన నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వడియాలు అయితే వస్తాయండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. అసలు ఆయిల్ లాగదు. వడియాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. నిలవ కూడా ఉంటాయండి. కొలతలతో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్కరూని. నేనైతే ఇప్పుడైతే పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి. ఆ గిన్నె అయితే తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను కదా, ఆ గిన్నెతో ఒక గిన్నె పిండి తీసుకున్నానండి నేను. దాంతో 8 గిన్నెలు వాటర్ అయితే వేయాలి. పెద్దదండి, అది కేజీ పిండి అయితే పడుతుంది ఆ లోట అది. నేనైతే ఒక కేజీ పిండి తీసుకున్నాను. దాంతో 8 లోటాలండి, అంటే ఒక 6 లోటాలు అయితే వాటర్ స్టవ్ మీద పెట్టుకోవాలి మనము. నేను ఆ గిన్నెతో 6 అయితే పెట్టానండి వాటరు. 2 పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించాను. దీంట్లో మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. ఆ వాటర్కి సరిపడా, వడియాలకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేస్తానండి నేను. మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువైతే వేసుకోకూడదు. అలాగే సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. సగ్గుబియ్యం వేయడం వల్ల అయితే వడియం అయితే ముక్క అవ్వదు, బాగుంటుందండి. అందుకని సగ్గుబియ్యం అయితే వేస్తాను నేను. చూడండి గుప్పుడుతో తీసాను కదా, అవే వేసాను నేను. పావు కేజీ తెప్పించానండి. నేను ఒక 50 గ్రాములు కూడా వేసి అయితే ఉండను నేను. ఒక గుప్పుడైతే వేసానండి సగ్గుబియ్యము. సాల్ట్ అలాగే సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకోవాలండి. సగ్గుబియ్యం అయితే నేనేం నానబెట్టలేదండి, డైరెక్ట్గా అయితే వేస్తాను. నేను ఆ రోజు వడియాలు పడదామని అయితే అనుకోకుండా పట్టాను. అవైతే ఉడుకుతాయండి. వాటర్ మరగాలి. మరిగేలోపు అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొట్టుకోవచ్చు. దీనికి సరిపడా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసానండి. కొంచెం జీలకర్ర అయితే ఇందులో వేసాను, కొంచెం జీలకర్ర డైరెక్ట్గా వేసుకోవాలండి. ఈ రెండింటిని పేస్ట్ అయితే కొట్టాను. నేను అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ఇంకేం వేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర వేసాను. అది వేసి పేస్ట్ అయితే కొట్టి పక్కన పెట్టేస్తానండి. రేషన్ పిండి అండి. రేషన్ బియ్యాన్ని అయితే నేను కడిగేసి బాగా ఆరబెట్టుకుంటానండి. ఆడబెట్టి పిండి అయితే ఆడిస్తాను. బాగా మెత్తగా అయితే ఆడించుకుంటానండి. రేషన్ పిండి అయితే ఎప్పుడూ అయితే ఇంట్లో ఉంటుంది నాకు. నేనైతే పిండి వంటలు అవి చేస్తాను పిల్లలకి, స్నాక్స్ అవిని. అందువల్ల అయితే పిండి అయితే ఎప్పుడూ ఉంటుందండి. ఈ గిన్నెతో అయితే తీసుకున్నాను కదా, అదైతే కేజీ పట్టిందండి మొత్తం మీద గిన్నె. కేజీ పిండి అయితే నేను చేసినట్టే ఈ లోటతోటి. ఇప్పుడు దాంతోనే ఇంకో 2 గ్లాసులు అయితే ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి. మనం ఏది కొలత తీసుకున్నామో దాంతోనే, నేను గ్లాస్ అంటున్నాను, గిన్నె అంటున్నాను, లోట అంటున్నాను కదా, దీంతోనే తీసుకున్నాను కొలత అయితేనే. దీంతో 2 లోటాల నీళ్ళు అయితే వేస్తున్నాను నేను. దాంట్లో 6 అయితే పెట్టాం కదా, దీంట్లో 2 అయితే వేసానండి నేను. మీకు చెప్తున్నాను అర్థమయ్యేలాగైతేనే. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే కనుక వడియం అయితే ముక్క అవ్వదండి, చాలా బాగా వస్తుంది. దీంట్లో 2 లోటాలు నీళ్ళు అయితే వేస్తానండి. వేసి అయితే బాగా కలిపేసుకోవాలి మనం, ఉండలు లేకుండా వేసుకోవాలి. స్టవ్ మీద 6 పెట్టానండి నీళ్ళు. దీంట్లో 2, మొత్తం 8 లోటాల నీళ్ళండి. వంతుకి 8, 1:8 అండి. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అదైతే కలిపేసానండి. కలిపి పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు అయితే మరగాలండి, మరుగుతున్నాయి ఇప్పుడు. నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి పిండిని అయితేనే. నీళ్ళు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. మరిగిన తర్వాతే వేయాలి, మరగకుండా అయితే వేయకూడదు. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా, పిండిని కూడా ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలండి. అడుక్కైతే వెళ్ళిపోతుంది పిండి. అది మిక్స్ చేసి వాటర్ మరిగిన తర్వాత అందులో పిండిని అయితే వేసాను. చూడండి పిండి అయితే బియ్యం కడిగి ఆరబెట్టుకోవడం వల్ల అయితే పిండి అయితే తెల్లగా ఉంటుందండి, బాగుంటాయి వడియాలు అవి కూడాని. ముడి బియ్యం ఆడించుకునే కంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. మనం కలుపుకుంటూ ఉండాలి, లేదా ఉండలు కట్టేయడం అలాగే అడుగు పెట్టేయడం అయితే ఉంటుంది. మనం పిండి వేసిన తర్వాత దగ్గరుండి అయితే కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోకూడదండి, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇది ఉడకట్టిన తర్వాత ఒక 5 నిమిషాల ముందు దింపేస్తామనగా అప్పుడైతే వేసుకోవాలి. చూడండి ఇదైతే ఉడుకు పడుతుంది. ఇదైతే పొంగు రావాలండి. పొంగు వస్తే కనుక అప్పుడైతే బాగుంటుంది, వడియం అయితే బాగా వస్తుందండి. ఇదైతే ఉడుకు పడుతుంది కదా, అందుకని అయితే నేను ఈ పేస్ట్ అయితే వేస్తానండి. పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఇంకేం వేయలేదండి నేను. మీరు కావాలితే వామ్ అది పెట్టుకుంటే వామ్ వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ జీలకర్ర వేస్తానండి, అందుకని అయితే పచ్చిమిర్చి జీలకర్ర వేసాను. పైన అయితే కొంచెం మళ్ళీ జీలకర్రని అయితే యాడ్ చేశానండి నేను. వేసుకునే వాళ్ళు కరివేపాకు వేసుకుంటారు, అలా ఏమైనా వేసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కరివేపాకు అయితే వేయలేదు. ఈ విధంగా అయితే వేసానండి. చూడండి ఇది ఉడకబడుతుంది కదా, ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఉండాలండి, అడుగు అయితే పడుతుంది, లేదా ఉండలు కట్టేస్తుందండి ఎక్కడికక్కడ. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు వీలైనంత వరకు అయితే బాగా మిక్స్ చేయాలి.
చూడండి బాగా పొంగు రావాలండి. ఈ విధంగా కెరటాలు వేస్తూ 2-3 సార్లు అయితే ఉడకనివ్వాలి. చూడండి ఇదైతే ఉడుకుతుంది బాగానే. ఈ విధంగా కెరటం అయితే వేయాలండి. అప్పుడే వడియం అయితే ముక్క అవ్వదు. కెరటం వేయకుండా మనం దింపేసామంటే కనుక చిక్కబడిపోతుందని కంగారు పడి వడియం అయితే ముక్క అయిపోతుందండి. అందుకని కెరటం వేసే వరకు అయితే ఉండాలి. ఇదైతే కెరటాలు వేసిందండి. 2-3 కెరటాలు వేసిన తర్వాత అయితే నేను దింపాను. చూడండి ఈ విధంగా పొంగు పైకి ఎలా వస్తుందో. ఈ విధంగా అయితే ఉడకాలండి పిండి. చిక్కబడిపోతుందని అయితే అల్లిపోవద్దు. చిక్కబడదండి ఇది. మనం వాటర్ అయితే కరెక్ట్గా వేసాం కదా క్వాంటిటీ అయితేని. ఇలాగే ఉంటుందండి. వడియం అయితే బాగా వస్తుంది. ఇదైతే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు వడియాలు అయితే పట్టేసుకోవచ్చు మనము. నేనైతే స్టవ్ అయితే కట్టేసానండి. ఈ విధంగా ఉడికిన తర్వాతే దింపుకోవాలండి. ఉడకకుండా అయితే దింపకూడదు పొంగు రాకుండా అని. ఇప్పుడైతే మనం ఒక చీరను అయితే తీసుకున్నానండి. చీర అయితే తడిపేసాను. తడిపేసి నేను పక్కనైతే పెట్టుకున్నానండి. ఇలా సిల్క్ది తీసుకుంటే మనకు వడియాలు అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. సిల్క్ శారీ అయితే తీసుకోవాలి. చూడండి ఒక గరిటెతో అయితే నేను ఈ విధంగా అయితే వడియాలు వేస్తున్నాను. మీకు కావాల్సిన సైజులో మీరైతే వేసుకోండి. పెద్ద గిన్నెతో పట్టలేక చిన్న గిన్నెలోకి అయితే తీసానండి పిండిని అయితేని. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా వేసుకున్నాను నేను వడియాలు అయితేని. పిల్లలు నేయమంటే వాళ్ళైతే సరిగ్గా వేయలేదని నేనే వేసానండి. ఒక పక్కన మా పాప అయితే వేసింది. అవైతే సరిగ్గా రాలేదు. రావడం వడియాలు బాగానే వచ్చాయి. దూరంగా అయితే వేసింది. పెద్ద గరిటెతో ఎక్కువ పిండి అయితేని. మనకైతే ఎక్కువ పెద్దగా వేసుకుంటే త్వరగా అయితే ఆరదండి. ఈ విధంగా చిన్నగా అయితే వేసుకుంటే మనకు త్వరగా అయితే ఆరిపోతాయి. చిక్కబడిపోకుండా ఉండడానికైతే మూత అయితే పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఉన్న పిండిని అయితేని. నేనైతే కొంచెం పిండి ఇందులోకి తీసి ఉన్న పిండి అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అయితే వేస్తానండి నేను. చాలా ఈజీ అండి. మనకు ఖర్చు ఉండదు పెద్ద. అలాగే తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. మనం ఒక గంట కష్టపడ్డామంటే చాలు. మనకైతే సంవత్సరం అంతా కూర్చొని తినొచ్చండి వడియాలు అయితేని. అప్పడాలు అవి కొనుక్కునే కంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎన్ని కావాలో అన్ని వేపు అయితే పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. మా వారు కూడా ఇవే తింటారు ఇష్టంగానే. అలాగే నేను జంతుకులు అవి కూడా పెడతానండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారని. చూడండి ఈ సైజులో అయితే వేసాను. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చీర అంతా వేసానండి నేను. ఎండ ఎక్కువ ఉంటే కనుక ఒక్క రోజులో అయితే ఆరిపోతాయండి మొత్తం కూడా. మీకు ఎండ తక్కువ ఉన్నది అనిపిస్తే కనుక మన్నాడు కూడా 1 గంట 2 గంటల ఎండలో వేసుకుంటే సరిపోతుంది పిండి అయితేని. లాస్ట్లో అయితే కొంచెం చిక్కబడ్డదండి. ఇంకా చిక్కబడితే కొంచెం బాగా చిన్నవి అయితే వేసాను అవి నేను. అవి కొంచెం ఎండడానికి అయితే టైం పడుతుంది బాగా చిక్కబడితేని. పల్చగా ఉంటే కనుక వడియం ముక్క అయిపోతుందండి. ఆయిల్ అయితే లాగేస్తుంది. ఈ విధంగా కొంచెం చిక్కగానే ఉండాలి. ఉండడం వల్ల అయితే ఆయిల్ అయితే లాగదు. వడియం కూడా బాగా వస్తుందండి. ముక్క అయితే అవ్వదు. మనం భయపడవలసిన అవసరం అయితే ఉండదు. పిండి ఎప్పుడు పల్చగా ఉన్నప్పుడు అయితే దింపుకోకూడదు. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసేయకూడదండి. 1 గ్లాస్ పిండికి 8 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. అంతే అండి. అలా వేసుకుంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తాయి వడియాలు అయితే. ఇంకా మీరు చెప్పినట్టు వచ్చేస్తాయండి. భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఈ పక్క చూడండి మా పాప అయితే వేసింది అవి. లాస్ట్లో చివర్లో వేసినవి అయితే చిన్నవి ఇంకా చేతితో తీసి పెట్టేశానండి నేను. బాగా చిక్కబడిపోయింది లాస్ట్లో అయితేనే. అందుకని చేతితో అయితే పెట్టాను. అవి కూడా బాగా వచ్చాయండి వడియాలు అయితేని. ఇది మొత్తం అయితే పెట్టేశానండి. 1 గంట అయితే కష్టపడితే సరిపోతుంది. మనం సంవత్సరం అంతా కూర్చుని తినొచ్చండి వడియాలు. నేను పట్టానంటే మాత్రం ఎక్కువ పడతానండి. తక్కువ అయితే పట్టను. 2-3 సార్లు అయితే పట్టుకుంటాం వడియాలు అయితేని. పిల్లలు అయితే ఇష్టంగా తింటారని. ఇదైతే మన్నాడు కూడా మళ్ళీ ఒకసారి ఎండలో వేసానండి నేను. మన్నాడు మార్నింగ్ అయితే తీసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసానండి వడియాలు. ఇవైతే ఆరిపోయినాయి చూడండి. చీర మీద అయితే అసలు కనిపించట్లేదు. తడి చేయవలసిన అవసరం లేకుండా వచ్చేస్తున్నాయండి. మీకు చూపిందామని అయితే తీసాను. కొన్ని ఇలా తీసాను, కొన్ని తడి చేసి అయితే తీసాను. ఇవి లాస్ట్లో చిన్నవైతే వేసానని చెప్పాను కదా చేత్తో అయితేని. చాలా బాగా వచ్చాయండి వడియాలు అయితేని. మా వారైతే కనిపించట్లేదు చీర మీద వడియాలని అంటున్నారు. అంత బాగా వచ్చాయండి వడియాలు అయితేని. చాలా బాగున్నాయి. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా. కరెక్ట్గా వచ్చేస్తాయి. అసలు వడియాలు పట్టడం రానోళ్ళు కూడా పట్టేయచ్చండి. అంత ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూడండి మన తడి అవసరం లేదు అసలు. ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి వడియాలు. ఈ విధంగా వడియాలు వచ్చేస్తుంటే కనుక మనకు పెట్టి కొద్దీ పెట్టాలని అయితే అనిపిస్తుంది. నాకైతే చాలా సరదా అండి ఇలా పట్టడం అయితేనే. ఎప్పుడు పడుతూ ఉంటాను నేను ప్రతి సంవత్సరం కూడా వడియాలు అయితేనే. చూడండి తడి అయితే చేయలేదు. లాస్ట్లో అయితే మీకు మళ్ళీ తడి చేసి చూపిస్తానండి నేను వీడియో అయితేనే. ఒక పక్క అయితే మా పాప అయితే తీస్తుంది, ఒక పక్క నేనైతే తీస్తున్నానండి వడియాలు. ఈ విధంగా అయితే చేసుకోండి మీరు కూడా. తడి ఎక్కువైతే వేసేయకూడదండి. వాటర్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ చుట్టపడిపోయినట్టు అంటుకుపోతాయండి వడియాలు అయితే ఒకదానికొకటి. వీలైనంత వరకు ఇలా వస్తే ఇలా తీసుకోండి. మీకు ఇలా కొంచెం కష్టం అనుకుంటే కనుక తీసుకోవటము
కొంచెం తడి అంతే, ఎక్కువైతే చేయకూడదు. క్లాత్ని అయితే తిరగేసి దాని మీద అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. లైట్గా జల్లుకున్నట్టయితే చిలకరించినట్టు వేయాలండి. అలా వేసి తీయండి అంతే తప్ప ఎక్కువ వాటర్ అయితే వేసేయొద్దు. ఎక్కువ వాటర్ వేయడం వల్ల అయితే అంటుకుపోతాయి ఒకదానికొకటి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా జల్లండి. నీళ్ళు అయితే ఎక్కువైతే వేయకూడదు. మనము జస్ట్ అలా జల్లి చేత్తో అనండి. మనం ఇలా రెండు వైపులా చెంగులు పట్టుకు లాగేమంటే మాత్రం చాలా బాగా వస్తాయండి వడియాలు. సరదా వేస్తుంది ఇలా తీసేటప్పుడు అయితే వడియాలు. అవైతే చూడండి ఎలా వచ్చేస్తున్నాయి చక్కగా అయితేని. ఎక్కడ ఒక్క వడియం కూడా ముక్క కూడా అవ్వలేదండి, అంత బాగా వచ్చే వడియాలు అయితేని. నేనైతే ఇంకో 2 సార్లు పట్టుకున్నామంటే మాకైతే సరిపోతుందండి. ఎండలు అయితే ఇప్పుడు చాలా గట్టిగా ఉంటున్నాయి కదా, మనకు ఒక్క రోజులో అయితే ఆరిపోతాయి. పిండిని మాత్రం పలచగా ఉంచకండి, కొంచెం గట్టిగానే ఉంచండి, అప్పుడే వడియం బాగా వస్తుంది. అలాగే కొన్ని సగ్గుబియ్యం అయితే వేయండి. పెద్దవైనా పర్లేదు, చిన్నవైనా పర్లేదు, ఏ సగ్గుబియ్యం వేసినా కానీ వడియం అయితే మనకు ముక్క కూడా అవ్వదండి, పర్ఫెక్ట్గా వస్తుంది వడియము. అలాగే ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది. ముందుగా అయితే వేసేకండి పచ్చిమిర్చి పేస్ట్ని, లాస్ట్లో అయితే వేయండి. దింపేసి ముందు ఒక 5 మినిట్స్ ముందు, 2 మినిట్స్ ముందు అయితే అది వేయండి, సరిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్. కలర్ అయితే చేంజ్ అవ్వదు. మనం వడియం వేపుకున్నప్పుడు అయితే పువ్వులా అయితే చాలా బాగా వస్తుందండి చూడటానికి. చూడండి చెంగని ఇలా పట్టుకుని తీసేస్తుంటే ఎలా వచ్చేస్తున్నాయో చాలా సరదా వేస్తుందండి. ఇలా వడియాలు వస్తుంటే కనుక చిన్నపిల్లలప్పుడు అయితే ఇలాగే లాగేసేవాళ్ళు ఎక్కువైతేనే. ఎక్కడ అసలు వడియం అంటూ ముక్క అయితే అవ్వలేదండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా అయితేనే. 1 కేజీ పిండి అండి నేను పట్టింది అయితేనే. కేజీ పిండికి 4 కేజీల డబ్బాల్లోకి అయితే వచ్చాయి వడియాలు అయితేనే. మనకు పెద్ద ఖర్చు కూడా ఉండదండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనము. తక్కువ పెట్టుబడితో అయితే మనం అప్పడాల ప్యాకెట్లు కొనుక్కుంటే బోల్డ్ అయితే అవుతాయి కదా. ఈ విధంగా మనం 1 గంట కష్టపడితే చాలండి. 1 గంట కష్టపడ్డామంటే సంవత్సరం అంతా వస్తాయి వడియాలు అయితేనే. చూడండి ఎక్కువ వాటర్ వేయకపోవడం వల్ల ఇలా అయితే ఉంటుంది. ఎక్కువ వాటర్ వేస్తే ముద్దయిపోయి ఒకదానికొకటి అయితే అంటుకుపోతాయండి. అలా అయితే చేయకండి, రావట్లేదన్న భయం అయితే లేకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. వడియాలు చక్కగా అయితే వచ్చేస్తాయండి మనకి, వడియాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అయితే వీడియో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరుని. నేనైతే మొత్తం అయితే తీస్తానండి. నాకు 1 గంట పట్టింది టైం అయితే. తీయటానికి మనకు 1 గంట పడుతుందండి. కొంచెం త్వరగా వచ్చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాయి. ఎక్కువైతే పట్టాను కాబట్టి నేను 1 అవర్ అయితే పట్టింది నాకు. ఒకదాన్ని తీసాను, మధ్యలో పాప వచ్చింది తీసి వెళ్ళిపోయిందండి. వేయటానికి ఒక అరగంట మనం ఉడికించినప్పుడు 1 గంటన్నర కష్టపడితే సరిపోతుందండి. వడియాలు అయితే మనకు బాగా వచ్చేస్తాయి. చూడండి మీకు చూస్తేనే తెలుస్తుంది వడియాలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నది అయితేనే వీడియోలోని. వీటిని అయితే మనం ఎండలో అయితే వేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా తీస్తాను నేను. చూడండి 2 పళ్ళల్లోకి అయితే వచ్చాయి. ఈ 2 కూడా నేను ఎండలో అయితే ఒక క్లాత్ వేసి విడివిడిగా అయితే వేస్తానండి. చూడండి సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి, అలాగే జీలకర్ర కూడా కనిపిస్తుంది. పైన కూడా కొంచెం జీలకర్ర అయితే వేసాను కదా, అందువల్ల అయితే జీలకర్ర కనిపిస్తుందండి. ఆరిపోయి వడియాలు అయితే చూడండి 1 గంట అయితే ఎండలో పెట్టానండి. ఎక్కువ అయితే అవసరం లేదు, ఎక్కువ తడి అయితే చేయలేదు కాబట్టి. నేనైతే ఆరిపోయిన తర్వాత డబ్బాలు అయితే వేస్తానండి. చాలా బాగా వచ్చే వడియాలు అయితేనే. చూడండి ఇది 4 కేజీల డబ్బా అండి, ఇది 5 కేజీలో 4 కేజీలో ఉంటుంది మొత్తం మీద. ఆ డబ్బాలోకి అయితే వచ్చినాయి వడియాలు. కేజీ పిండి అయితే తీసుకున్నాను నేను. మీకు చూపిందాం కదా అని ఆయిల్లో వేయించి అయితే చూపిస్తున్నానండి. చూడండి పువ్వుల్లో అయితే ఎలా వచ్చాయో. ఆయిల్ అయితే లాగదండి, పిండి ఇలా గట్టిగా ఉండడం వల్ల కొంచెము. ఇలా కరెక్ట్గా కొలతలతో అయితే తీసుకోండి, కరెక్ట్గా అయితే వస్తాయి వడియాలు. లేదా మీరు పల్చగా పట్టేసుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకుని ఆయిల్ అయితే లాగేస్తుంది. ఈ విధంగా అయితే చేయండి. చూడండి వడియాలు అయితే చూడటానికి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడాని. మరికొన్ని వీడియోస్తో మరొక కొత్త రెసిపీలతో కూడా మీ ముందుగా అయితే వస్తానండి నేను. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాని. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వెరైటీగా పచ్చళ్ళు అలాగే వడియాలు ఏవైనా వెరైటీస్ అయితే పట్టుకు అయితే వస్తానండి వీడియోస్ తోటి. మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ. ఓకేనండి. చూడండి వీడియోలో వడియాలు అయితే ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో వస్తాను. బాయ్ అందరికీ.